పుతిన్ అనే వ్యక్తి క్రిస్టియన్, అంటే బై బర్త్ ఆయన క్రిస్టియన్, కానీ ఆయన ఒక ఎథిస్ట్, అంటే ఏ దేవుణ్ణి నమ్మడు, ఒక రకంగా నాస్తికుడు. అలాంటి వ్యక్తి కూడా, ఒక నాస్తికాన్ని పాటించే వ్యక్తి కూడా ఈరోజు ఒక మతం అడిగిందని ఆ మత పెద్దలు అడిగారు అని యుద్ధాన్ని ఆపారు. కానీ ఇదే ట్రంప్ అదే మతంలో ఉండి అదే మతాన్ని ఆచరిస్తున్నాను అని చెబుతూనే అదే క్రిస్టియన్ మతంలో ఉండి ఎంతోమంది విశ్వసిస్తున్న ఈ మతంలోనే ఉండి, ముఖ్యంగా ఈస్టర్న్ పండుగ వచ్చిన సమయంలోనే ఇరాన్ని నేలమట్టం చేసేస్తాం, ప్రజలందరినీ ఒక్క రాత్రిలో లేపేస్తాం లాంటి మాటలు, ఇది గూండాగిరి, రౌడీయిజం ఇలాంటి మాటలు మాట్లాడడంతో ఈరోజు శాంతి కోరుకునే క్రిస్టియన్లు ఎవరైతే ఉంటారో, మంచి కోరుకునే క్రిస్టియన్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ పూర్తిగా ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రిస్టియన్ వరల్డ్లో, క్రిస్టియన్ సామ్రాజ్యంలో పుతిన్ ఆకాశానికి ఎదిగితే ట్రంప్ అనేది అట్టడుక్కి పడిపోయిన పరిస్థితి అయిపోయింది ఒక రకంగా అమెరికా అధ్యక్షుడికి. దీనికి అసలు ఒక్క మాటలో చెప్పాలంటే, క్రిస్టియన్ ప్రపంచానికి పెద్ద అయిన పోపుని బెదిరించి ట్రంప్ జీరో అయ్యాడు. అదే మతం నుంచి రష్యన్ ఆర్థడాక్స్ మాటలు విని పుతిన్ హీరో అయ్యాడు.